దుబాయ్లో మృతి చెందిన కేదార్ ఇష్యూలో నిజాలు బయటకు రావాలన్నారు కాంగ్రెస్ ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి. కేదార్తో పాటు డ్రగ్స్లో ఉన్న వ్యక్తులు ఎవరో తెలియాలన్నారు. గాంధీ భవన్లో మీడియాతో మాట్లాడిన ఎన్ఎం రాష్ట్రంలో అక్రమంగా సంపాదించిన వేల కోట్లు దుబాయ్కి తరలించారని ఆరోపించారు. ఎవరు గల్ఫ్ కంట్రీకి తరలించారో కేంద్ర రాష్ట్ర దర్యాప్తు సంస్థలు విచారణ చేపట్టాలని రిక్వెస్ట్ చేశారు. కాంగ్రెస్ సర్కార్ ఏర్పడి 14 నెలలు అవుతున్నా దర్యాప్తు సంస్థలు ఒక్క హవాలాదారుణ్ణి పట్టుకోలేదన్నారు. దుబాయ్లో కేదార్ అనే వ్యక్తి హఠాత్ మరణం ఈరోజు రాష్ట్రంలో సంచలనంగా మారింది. ఎవరి కేదార్ అనే చర్చ మొత్తం తెలంగాణ వ్యాప్తంగా జరుగుతూ ఉంది. కేదార్ అనే వ్యక్తి 2015 వరకు అమెరికాలో చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునే వ్యక్తి ఇండియాకు వచ్చి ఇక్కడ వ్యాపారాలు మొదలుపెట్టిండు. పబ్బులను కూడా ఏర్పాటు చేసి దాంట్లో రాజకీయంగా ప్రముఖమైన వ్యక్తుల భాగస్వామ్యం కూడా తీసుకొని ఆ పబ్బులను నడిపించిన విషయం అందరికీ తెలుసు. హై లైఫ్ అని, బీడప్స్ అని, ఇంకా అనేక వ్యాపారాలు ఆయన చేసిండు. అయితే ఇక్కడ నేను చెప్పదలుచుకున్నది ఏంటి అంటే 2015 నుంచి చనిపోయే వరకు కేదార్ తోటి అంటగాగిన వ్యక్తులు ఎవరు, దీని మీద ఎంక్వైరీ జరగాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. గతంలో డ్రగ్ కేసులో తను కూడా ఒక నిందితుడు. ఆ రోజు వీరితో పాటు డ్రగ్స్ సేవించింది ఎవరు, మరి వాళ్ళకు డ్రగ్స్ సప్లై చేసింది ఎవరు? దుబాయ్లో కూడా చాలా మంది రాజకీయ ప్రముఖులు కావచ్చు, సినీ ప్రముఖులు కావచ్చు, కేదార్ తోటి అతి సన్నిహితంగా దుబాయ్లో వ్యాపార కార్యక్రమాలు చేస్తున్నారన్న విషయం ఈరోజు తెలుసుకొని ఆశ్చర్యపోతా ఉన్నాం. కొన్ని 100 కోట్ల విలువ చేసే అగ్రిమెంట్లు దుబాయ్లో వ్యాపారం కోసం కేదార్ మధ్యవర్తిత్వంగా జరిగినాయన్న విషయం తెలుస్తా ఉంది. మరి ఆ డబ్బులన్నీ ఎవరివి? సినీ ప్రముఖులవి, రాజకీయ ప్రముఖులవి అని చెప్పి తెలుస్తా ఉంది. మరి అవి హవాలా రూపంలో పోయినాయా, చట్టబద్ధంగా పోయినాయా? వీటన్నిటిని కూడా వెలికి తీసే బాధ్యత కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో పనిచేసే సంస్థలు. మాకున్న సమాచారం మేరకు గత 5 సంవత్సరాల్లో కొన్ని వేల కోట్ల రూపాయలు దుబాయ్కి తరలింపబడ్డాయి. తెలంగాణలో ఆర్జించిన అక్రమ సంపాదన మొత్తం కూడా వివిధ మార్గాల ద్వారా దుబాయ్కి చేరుకొని అక్కడ రియల్ ఎస్టేట్ వ్యాపారంలో పెట్టుబడులుగా మారినాయి. దానికి కేదార్ లాంటి వ్యక్తులు ఒక 1/2 డజన్ మంది ఉన్నారు. వీళ్ళు ఎవరికి బినామీలు, ఎవరితోటి అత్యంత సన్నిహితంగా ఉంటారు అన్న విషయము తెలంగాణ ప్రజలకు తెలవాల్సిన అవసరం ఉంది. రాష్ట్ర కేంద్ర ప్రభుత్వ దర్యాప్తు సంస్థలు చాలా నిశితంగా పరిశీలించి దర్యాప్తు చేయాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. గత ప్రభుత్వంలో అక్రమార్జనకు అలవాటు పడ్డ వాళ్ళు, వ్యాపారస్తులు కావచ్చు, రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వాళ్ళు కావచ్చు, ప్రభుత్వాలు మారిన అధికారుల సహాయంతో మళ్ళా వాళ్ళ వ్యాపార కలాపాలకు ఎటువంటి ఆటంకం లేకుండా నడుస్తున్నది. ఈ విషయం హైదరాబాద్లో ఎవరిని అడిగినా చెప్తారు. దీనికి బాధ్యులైన అధికారులు, అప్పుడు వాళ్ళతో అంటగాగిన అధికారులు మళ్ళీ ఇప్పుడు నిబంధనలను అతిక్రమించి వాళ్లకు మద్దతుగా నిలిచిన విషయం మన ప్రభుత్వ పెద్దలు కూడా గుర్తించాలని చెప్పి మనవి చేస్తా ఉన్నా. గత ప్రభుత్వంలో ఏదంటే ఆ పని చేసుకునే సత్తా కలిగిన బినామీలందరూ ఎక్కడికి పోయినరు? వాళ్ళు దుబాయ్లో వ్యాపారాలు చేసుకుంటున్నారా, అమెరికాలో పోయినరా, లేకుంటే ఇంకెక్కడైనా ఐలాండ్స్లో కార్యకలాపాలు చేసుకుంటున్నారా? చాలా సీరియస్గా మన అధికారులు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ దర్యాప్తు సంస్థల్లో పనిచేసే అధికారులు దృష్టి పెట్టాలని చెప్పి నేను కోరుకుంటా ఉన్నాను.